ఇక విశాఖలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 9,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షకు అరగంట ముందే అభ్యర్థులు హాజరు కావాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రంలోనికి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడదు. పరీక్షా కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విశాఖపట్నంలో గ్రూప్ 2 పరీక్ష ఏర్పాట్ల నిర్వహణపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం విశాఖపట్నంలో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అన్ని సెంటర్స్ దగ్గర కూడా భారీ పోలీస్ బందోబస్తులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అనేకమైన ఆందోళనల తర్వాత ఈ రోజు ఖచ్చితంగా గ్రూప్ 2 పరీక్షని నిర్వహణ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం, ఇప్పటికే పరీక్షా కేంద్రాల దగ్గరికి విద్యార్థులంతా కూడా అంటే అభ్యర్థులంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో చూసుకుంటే కనుక 16 సెంటర్స్ ని ఇవ్వడం జరిగింది. 9,000 మందికి పైగా అభ్యర్థులు ఈ రోజు పరీక్షకి హాజరవుతున్నారు. ఉదయం ఫస్ట్ పేపర్ 1 అవుతుంది, అలాగే మధ్యాహ్నం పేపర్ 2 అవుతుంది. దీనికి సంబంధించి ఏవైతే పోటీ పరీక్షలన్నింటికి గైడ్ లైన్సెస్ ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ పూర్తి స్థాయి భద్రతని జాగ్రత్తల్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ మనం ఇక్కడ బోర్డ్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పటికీ వాళ్ళందరికీ కూడా అభ్యర్థులందరికీ కూడా వాటి మీద అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా బోర్డ్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్, ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా నాట్ అలౌడ్ అనేది చెప్తున్నారు. అయితే ఏదైతే పరీక్షా కేంద్రాల దగ్గర రోజు మొత్తం కూడా ఈ రోజు పరీక్ష నిర్వహణ ఉన్న నేపథ్యంలో అలాగే విద్యార్థులు నిన్నటి వరకు కూడా నిన్న రాత్రి వరకు కూడా ఆందోళనకు దిగిన నేపథ్యంలో అలాగే ఇక్కడ వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. రూల్ ప్రకారం ప్రతి చోట కూడా ప్రతి సెంటర్లోని కూడా వైద్య సిబ్బంది ఉండాలి. అలాగే ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు వెంటనే పోలీస్ యాక్షన్ కూడా ఉండేలాగా యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రతి సెంటర్ దగ్గర కూడా డ్రోన్ తో మొత్తం పరీక్షా కేంద్రాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా ఏదైతే నిబంధనల ప్రకారం 1 అవర్ ముందే పరీక్షా కేంద్రాలకి చేరుకోవాలి. అలాగే 9:40 అంటే 10 గంటలకు ఉదయం ఎక్కడైతే ఎగ్జామ్ ప్రారంభం అవుతుందో దానికి 15 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాల లోపలికి అందరూ వెళ్ళిపోవాలి. 1 నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించేది లేదు అన్నది ప్రధానంగా ఏ పోటీ పరీక్షలకు నిబంధనలు ఉంటాయో ఆ విధంగా ఖచ్చితంగా నిబంధనలు అయితే మాత్రం అమలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక గ్రూప్ 2 ఎగ్జామ్ మీద విద్యార్థులంతా కూడా రోస్టర్ విధానంలో మార్పులు చేయాలి అని నిన్నటి వరకు కూడా ఆందోళనలు చేసిన నేపథ్యంలో దీని మీద చాలా ఉత్కంఠత అయితే మాత్రం కొనసాగింది. అయినప్పటికీ కూడా మరి ఈ పరీక్షని నిర్వహించేందుకే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రోజు పరీక్ష నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అభ్యర్థులు కూడా ఒక్కొక్కరు కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో స్పష్టంగా వాళ్ళకి ఏవైతే గైడ్ లైన్సెస్ ఇచ్చారో ఆ గైడ్ లైన్సెస్ ప్రకారం అన్ని నిబంధనల ప్రకారమే పరీక్షా కేంద్రాల దగ్గరికి అభ్యర్థులను అయితే అంటే ఇక్కడ పరీక్షలు రాసే విద్యార్థులను అయితే అనుమతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల దగ్గర 100 మీటర్స్ నిబంధన కూడా అమల్లో ఉంది. ఏదైతే పరీక్షా కేంద్రానికి అటువైపు ఇటువైపు కూడా రోడ్స్ ని కంప్లీట్ గా బ్లాక్ చేస్తూ ఉన్నారు. కేవలం హాల్ టికెట్స్ ఎవరికైతే ఉన్నాయో హాల్ టికెట్స్ కలిగిన విద్యార్థులు మాత్రమే లోపలికి వెళ్లే విధంగా పరీక్షా కేంద్రాల దగ్గరికి చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇతరులు ఎవరు కూడా ఈ పరీక్షా కేంద్రాల దగ్గరికి రావద్దు, అలా వచ్చినా కూడా అలౌ చేయమనేది కూడా ఇప్పటికే పోలీసులంతా కూడా అవగాహన కల్పించున్నారు. ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్యన పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరి ఈ పరీక్షల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు అయితే మాత్రం చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అత్యంత ఉత్కంఠత టెన్షన్ వాతావరణం మధ్యన ఈరోజు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. మరి సాయంత్రం వరకు కూడా పరీక్ష నిర్వహణ ఉన్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం ఈ పరీక్షా కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను మాత్రం పూర్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ అనురాధ.